ఈ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాం. రైట్. అలాగే శేఖర్ గారు ఇక 2024 ఎన్నికల్ని మనం అబ్జర్వ్ చేసిన వైసీపీ ఓటమి ఈ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు శేఖర్ గారు? 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నేడు పరిస్థితికి సంబంధం లేదని చెప్పుకోండి. ఎందుకంటే నేడు ఇప్పుడు అధికారంలో ఉంది, అధికార పార్టీగా ఎన్నికలకు 2024 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది వైఎస్ఆర్సీపీ. కానీ నేడు అధికారం కోల్పోయి స్థానిక జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎందుకంటే తన బాబాయ్ గారి మర్డర్ కేసును ప్రభావితం చేసే ఆయన ప్రాతినిధ్యం వహించిన పులివెందుల మండలంలోని తన సొంత మండలంలోని సొంత ప్రదేశంలో ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా అనుకోవచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ యొక్క వాళ్ళ నిర్వహణలో వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఒక ఎన్నికలకి అంటే జడ్పీటీసీ ఎన్నికలకి వెళ్ళబోవటం అనేది వీళ్ళకి ఒక యుద్ధమే అని చెప్పి అనుకో. ఎందుకంటే గతంలో సిబిఐ విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డి గారిని అడిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు కర్నూలులో ఒక హాస్పిటల్లో ఉండి వాళ్ళ మంది మార్పాలంతో, అంటే సొంత ప్రభుత్వంలో వాళ్ళు ఎలా సిబిఐని కూడా కట్టడి చేయగలిగారో, సిబిఐ నుంచి కూడా ఎలా తప్పించుకోగలిగారు, లేకపోతే తర్వాత పరిస్థితుల్లో వీళ్ళు కేసుల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది. ఇప్పుడు ఇందాక చిన్నపరెడ్డి గారు మాట్లాడే విధానం కానీ, లేకపోతే అక్కడ ఉన్న నేతల ఆరోపణలు చూస్తుంటే ఎవరైతే వాళ్ళకి ఆటంకంగా ఉంది, వాళ్ళ చర్యలకి ఏదైతే మన చర్యలకి ఆటంకంగా ఉందో వాళ్ళ మీద బురద జరగటం, లేకపోతే వాదనకు దిగటం, యుద్ధం చేయటం అనేది సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడ పులివెందుల్లో ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ మీద నిందారోపణలు చేయటం అనేది వాళ్ళ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఒక వైపు స్టాండ్ తీసుకొని పనిచేస్తారని చెప్పి అనుకోవటం అనేది వాళ్ళ అవివేకం. ఎందుకంటే గతంలో వీళ్ళకి సహకరించడానికి ఇప్పుడు సహకరించకపోతే అది వాళ్ళ యొక్క వాళ్ళ ధిక్కరణలాగా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులాగా చూడండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటాం అనేది చాలా తప్పుడు మాటలు, తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం అని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పి రాష్ట్రం మొత్తం కోడైకి వస్తుంది. అలాగే వాళ్ళకి తెలిసి విషయం. కానీ వాళ్ళు నిర్ణయం జరగకుండా 2024 ఎన్నికల్లో తన పరిస్థితి ఏంటి, తను ఎక్కడ దిగజారేమో, ఎందుకు దిగజారేమో, ఏ విషయం లేకుండా తమ ఏదో భయపడి పవన్ కళ్యాణ్ చూసి ఆయన చూసి భయపడి ఆయన మీద నిందారోపణలు ఇస్తే ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారని పొరపాటులో పిచ్చి వీటిలో ఉండటం అనేది కూడా తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తే ఇక పులివెందుల్లో ఓట్లు ఎందుకు పడతాయి? మీరు ఎక్కడ వివేకానంద ఇక్కడ పులివెందుల పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులకి మధ్య జరిగే ఒక ప్రచండ యుద్ధం అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ నిరూపించుకోవాల్సింది వాళ్ళ యొక్క నిజాయితీ, నిబద్ధత. అక్కడ ప్రజలు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మీద ఉన్న తమ యొక్క ఆత్మీయత, ఆ అనుబంధాన్ని నిజమైన ఓటు హక్కు వినియోగించుకుంటూ వీరశేఖర్ గారు ఒకటి చెప్పండి. అంటే ఏదైతే ఈ ఘర్షణ జరిగిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు వెళ్ళి, నేను ఇందాక చెప్పినట్టు డిఎస్పీ మురళీ నాయక్ వాళ్ళు కలిసి మాట్లాడారు, కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించడంతో గతంలో కంటే, అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు చాలా బాగానే ఉంది లా అండ్ ఆర్డర్ అని పోలీసు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అక్కడ గీతం అంటున్నారేంటి, రాజకీయాలు చేస్తున్నారా అని. ఏంటి ఇది, రాజకీయమా లేదా వర్గపోరా, ఏమంటారు? పోలీస్ అధికారులు ఇప్పుడు రేపు వచ్చే అవకాశాన్ని తట్టుకునే పరిస్థితుల్లో చూసుకోవడం. రేపు ఒకవేళ ఓడిపోతే గతంలో ఎన్నికలకు ముందే వాళ్ళని మేము నిరోధించాము, మేము అక్కడ క్వశ్చన్ చేశాము, డిఎస్పీ గారిని కూడా వాళ్ళకి కూడా మేము మా యొక్క సమాచారాన్ని అందించాము. కానీ వాళ్ళు మాకు సరిగ్గా సర్వీస్ చేయలేదు, లేకపోతే ఒక వైపు స్టాండ్ తీసుకొని వాళ్ళు ఉన్నారు అని చెప్పి
తమ వైపు వచ్చే యొక్క ఓటమిని ప్రభుత్వ అధికారుల మీద దొరికితే ఒక తప్పించుకునే ధోరణి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆరోపణలకు దిగటం, ఇలాంటి అధికారులని అడ్డం పెట్టుకొని ఇదేదో అధికారుల వైఫల్యం వల్ల, లేకపోతే అధికారులు అటువైపు స్టాండ్ తీసుకుని, అధికారులు ఎప్పుడూ స్టాండ్ తీసుకొని ఓట్లు వేయించే పరిస్థితి ఎక్కడ ఉండదు అని చెప్పి, అది రాజ్యాంగబద్ధంగా ఉండదు అని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి తెలియకుండా వీళ్ళు ఏంటంటే అధికారులను బ్లైండ్ చేస్తే రేపు వచ్చే ఓటమిని అధికారుల మీద బ్లైండ్ చేసి తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణి తప్ప అవన్నీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. పులివెందులో ఏం జరిగింది అనేది. కాబట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది తప్పించుకునే ధోరణిలో వాళ్ళ యొక్క ఓటమిని ఒప్పుకుంటూ మాట్లాడుతుంది. అవునవును సార్, వివేకానంద గారి మర్డర్ ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఎనలిస్ట్ గా మీరు చెప్పడానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరిగినాదని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఎప్పుడు జరిగిందో తెలుసుకోండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జరగల, తెలుగుదేశం అధికారంలో ఉండగా జరిగింది. తెలుగుదేశం అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, శ్రీకాకుళంలో పాదయాత్రలో ఉండగా జరిగింది సార్. అది ఎవరు మీది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎన్నికలకు ముందు, ఎన్నికల ఆ తర్వాత ఎన్నికలు ఓట్లేశారు. ఇక ఎక్కడో తెలుగుదేశానికో కూటమి ముసుగేసుకొని వచ్చి మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో ఆ రోజు నేను ఉన్నాను. ఆ దిగ్భ్రాంతికి గురయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి అక్కడికి పుటాపుటిన బయలుదేరినట్టు తెలుసుకోండి. అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వీరశేఖర్ గారు మీ ఆడియో క్లియర్ గా లేదు. వీరశేఖర్ గారు మీ ఆడియో క్లియర్ గా లేదు. తెలియకపోతే తెలియదనో, లేకపోతే ఉండాలి కానీ లేనిపోని అన్ని ఏదో మైక్ ఇచ్చారు కదా అని మాట్లాడుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మర్డర్ జరిగిందని చెప్పేసి ఏం మాట్లాడతారన్నా మీరు? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మర్డర్ జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి వీరశేఖర్ గారు. వీరశేఖర్ గారు ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి, క్లియర్ గా లేదు. అధికారంలో ఉన్న మర్డర్ జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేయాల్సిన నేను చెప్పేది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ సిబిఐ ఇన్సిడెంట్ లో సిబిఐ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆరోపించే దాంట్లో సిబిఐ వాళ్ళకి అడ్డంగా తమ యొక్క మంది వాదాదుల్ని, తమ యొక్క జనాన్ని, తన కార్యకర్తల్ని పోషించుకొని అక్కడ పెట్టారు. వాళ్ళ అధికారంలో ఉంటే అడ్డు పెట్టారు. 100% కరెక్ట్. చంద్రబాబు గారు చెప్పింది 100% కరెక్ట్. అది జరిగింది టీడీపీలో మర్డర్ జరిగింది అనే దాని గురించి కాకుండా నేను మాట్లాడేది ఏంటంటే ఆ సిబిఐ యొక్క ఎంక్వైరీ కోసం వచ్చిన అధికారుల్ని భయపెట్టి, ఎందుకంటే ఎప్పుడు కూడా చెప్పేది నేను చెప్పేది మాట్లాడేది కరెక్టే, భయపెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ సిబిఐ తీసుకోవడానికి, ఆ ఇంటర్వ్యూ సిబిఐ యొక్క విచారణకి వెళ్లాల్సిన అవినాష్ రెడ్డిని తన అధికారంలో ఉండగా తన యొక్క కార్యకర్తలతో, తన యొక్క మంది వర్గాలతో, స్థానికంగా ఉన్న ఆ అధికారులతో అడ్డుపెట్టి తప్పించుకునే పరిస్థితులు చేశారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి జవాబు చెప్పి తీరాలి. ఇప్పుడు ఎవరైతే ఉంటుందో వివేకానంద రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఆ ప్రదేశం పులివెందుల కాబట్టి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఇద్దరు మాట్లాడితే జరిగింది. మీరు 5 years తొక్కి పెట్టారు. ఆ 5 years బయటకు రాకుండా నిందితులు వీరశేఖర్ గారు ఒక్క నిమిషం, చిన్నప్పటి గారు ఒక్క నిమిషం, వీరశేఖర్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో రావడానికి వీల్లేదని రాసినటువంటి లెటర్లు బొచ్చులు ఉన్నాయి. ఒకసారి ఎవలాడుకోండి మీరు. ఆంధ్రప్రదేశ్ విచారణకు రావడానికే వీల్లేదని చెప్పేసి
ఆయన మాట్లాడింది కాదు. అది కాదు, ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎస్పీ మాట్లాడింది కాదు ఇక్కడ కావాలి. వీరశేఖర్ గారు ఒక్క నిమిషం అండి. వీరశేఖర్ గారు ప్లీజ్. పరిస్థితులు ఆ రోజు ఎలక్షన్ రైట్ టీడీపీ